చావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. విక్కీ కౌశల్ ఈ చిత్రంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రను పోషించాడు. అతని నటన కూడా బాగా నచ్చింది. సోషల్ మీడియాలో కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. అక్షయ్ ఖన్నా లుక్ కి చాలా ప్రశంసలు వచ్చాయి. సంభాజీ మహారాజ్ భార్య పాత్రలో రష్మిక మందన నటించింది. విక్కీ కౌశల్కు 2025 సంవత్సరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయన నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. మొదటి వారంలోనే విక్కీ కౌశల్ ఇప్పటి వరకు విడుదలైన తన చిత్రాలలో ఏదీ చేయని ఫీట్ను చావా చిత్రంతో చేశాడు. విక్కీ కౌశల్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఊరి. ది సర్జికల్ స్ట్రైక్ 2019లో వచ్చిన ఈ సినిమా 245 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. దీని తర్వాత రాజీ మూవీ వస్తుంది. రాజీ మూవీ 123.84 కోట్లు రాబట్టింది. అంటే 4వ రోజు చావా కొడుతుంది. కానీ ఈ 2 సినిమాలు వీకెండ్లో 120 కోట్లు టచ్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి వీకెండ్లోనే 121 కోట్లు మార్కును సాధించి చరిత్ర సృష్టించిన విక్కీ తొలి సినిమా చావా నిలిచింది. 3 రోజుల్లో 21 కోట్లు రాబట్టినప్పటికీ విక్కీ కౌశల్ చావా బాబీ డియోల్ చిత్రానికి ఎటువంటి నష్టం కలిగించలేదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చావా చిత్రం కేవలం 3 రోజుల్లోనే 121 కోట్లు రాబట్టింది. అయితే విక్కీ కౌశల్, రష్మిక మందాన జంటగా నటించిన ఈ సినిమా వసూళ్ల పరంగా బాబీ డియోల్ సినిమా కంటే వెనుకబడిపోయింది. ఈ సినిమా ద్వారా విక్కీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. మొదటి రోజు బంపర్ అమౌంట్ 33.1 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ పరంగా షారుఖ్ ఖాన్, డంకీ మరియు అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ చిత్రాలను వెనక్కు నెట్టివేశాడు. అయితే చావాని అధిగమించలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 3 రోజుల్లోనే 121 కోట్లు రాబట్టిన చావా చిత్రం యానిమల్ కంటే వెనుకబడింది. రికార్డుల ప్రకారం యానిమల్ మొదటి 3 రోజుల్లో 201 కోట్లు రాబట్టింది. 3 రోజుల కలెక్షన్ విషయానికొస్తే బాబీ సినిమా కంటే విక్కీ సినిమా వెనుకబడింది. రణబీర్ కపూర్ మూవీ అయిన యానిమల్ ఇండియాలో మొత్తం 553.87 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 915 కోట్లు రాబట్టింది. మరి ఇప్పుడు విక్కీ కౌశల్ చావా ఈ సంఖ్యను చేరుకుంటుందా లేదా అనేదే చూడాలి. చావా బాక్సాఫీస్ వద్ద శరవేగంగా ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని జనాలు ఇష్టపడుతున్నారు. అతని భార్య పాత్రలో రష్మిక మందనాని నటించగా ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా ఈ సినిమా కనిపించారు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి శివాజీ మరియు సంభాజీ జీవితం గురించిన చారిత్రక చిత్రాన్ని చూడండి. ఆయన వారసత్వం గురించి మరింత తెలుసుకోవడానికి మరియు భారత చరిత్రకు ఆయన చేసిన కృషి ఆయనను తలుచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. దయచేసి ఈ మూవీని చూడాలని నా మనవి.